హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. సామెతలు 4వ అధ్యాయము 23 నుంచి 27 వరకు. ఈరోజు మన అంశం ఏంటిదంటే కనుక నీ ఆత్మీయ జీవితమును సరి చేసుకో. హల్లెలూయా. ఈ లోకంలో మనం శరీర రీతిగా ఎలా బ్రతికినా పర్వాలేదు, ధనవంతులుగా ఉన్నా పర్వాలేదు, కడుబీదలుగా ఉన్నా పర్వాలేదు. హల్లెలూయా. కానీ ఆత్మీయంగా మాత్రం సరిగా లేకపోతే ఏమవుతుంది? చాలా ప్రమాదం అన్నమాట. హల్లెలూయా. ఆత్మీయంగా మనం సరిగా లేకపోతే గనుక ఎక్కడ పోతాం? మనము అగ్నిగుండంలో పడద్రోయబడతాం. మనం అగ్నిగుండంలో పడద్రోయబడద్దు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఈ లోకంలో మరి శరీర రీతిగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కానీ ఆత్మీయంగా మాత్రము మంచి స్థితిలో ఉండాలి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నప్పుడే మరి దేవునితో కూడా మరి దేవుని రాజ్యంలో మనం ఉంటాం. హల్లెలూయా. మరి ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో మనం చూసుకుంటే కనుక ఈ సామెతల గ్రంథం ఎవరు రాశారు? దావీదు కుమారుడు సొలొమోను, మరి రాజు అయిన సొలొమోను మరి ఈ సామెతల గ్రంథం రాశాడు. హల్లెలూయా. కొన్ని కీర్తనల్లో ఒక 2-3 అధ్యాయాలు రాశాడు, సామెతల గ్రంథం రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతములు రాశాడు. హల్లెలూయా. మరి 4 పుస్తకాలు. హల్లెలూయా. మరి సామెతలు, ప్రసంగి, పరమగీతములు 3 పుస్తకాలు రాశాడు. కీర్తనలో ఒక 2-3 అధ్యాయాలు రాశాడు. హల్లెలూయా. మరి ఈ సామెతలు, ప్రసంగి 2 కూడా ఏం గ్రంథాలు అంటారంటే కనుక జ్ఞాన గ్రంథాలు అంటారు అనమాట. హల్లెలూయా. సామెతలు, ప్రసంగి 2 కూడా జ్ఞాన గ్రంథాలు. హల్లెలూయా. ఈ సామెతల గ్రంథమునేమో ఈ టైంలో రాశాడు సొలొమోన్ అంటే కనుక ఆయన యవన కాలంలో ఉన్నప్పుడు రాశాడు. హల్లెలూయా. యవన కాలంలో ఉన్నంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు. మరి సొలొమోను భక్తుడు మరి ఆయన రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన రాజుగా అభిషేకింపబడ్డది మరి ఏజ్ లో అంటే 15-16 ఆ సంవత్సరాల మరి ఆ వయసులో ఉన్నప్పుడు మరి దావీదు ఆయన రాజుగా అభిషేకించాడు. హల్లెలూయా. యవ్వన కాలం చాలా చిన్న ఏజ్ లోనే 15-16 మరి ఆ వయసులో ఉన్నప్పుడే మరి సొలొమోను రాజుగా అభిషేకింపబడ్డాడు. హల్లెలూయా. మరి సామెతల గ్రంథము యవన కాలంలో ఉన్నప్పుడు ఇది రాయబడింది. అంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు అనుకుందాం, 20 సంవత్సరాలు అప్పుడు అనుకుందాం. ప్రసంగి ఏమో ముసల్తనంలో. హల్లెలూయా. అందుకే మరి ప్రసంగిలో మరి ఎక్కువగా ఒక మాట ఉంటుంది, ఏంటిదంటే సమస్తము వ్యర్థమే అని ఉంటుంది. హల్లెలూయా. సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద జరుగుతుందంతా కూడా వ్యర్థమే. ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టుగా మనుషుడు ప్రయాసపడుతున్నాడు అంట. ఎందుకంటే గనక మరి ప్రసంగి ఏమో ఎప్పుడు రాశాడు? ముసల్తనంలో అంటే అనుభవం ఉంటుంది సొలొమోనుకు. హల్లెలూయా. అనుభవంతో రాశాడు ప్రసంగి. హల్లెలూయా. అంటే మరి అన్నిటిని కూడా ఇప్పుడు సొలొమోను భక్తుడు అనుభవించింది అంటూ ఏది కూడా లేదు, ప్రతిదాన్ని అనుభవించాడు. ఒక మనిషి ఏది పొందుకుంటే బాగుంటది అని చెప్పి అనుకుంటాడో అవన్నీ పొందుకున్నాడు సొలొమోను. ఇప్పుడు జనరల్ గా అందరికీ ఏం కావాలి? మంచి సొంత ఇండ్లు కావాలి, మంచి లగ్జరియస్ మంచి డ్యూప్లెక్స్ హౌస్, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలి, బంగారం కావాలి, మంచిగా డబ్బు ఉండాలి, పనోళ్ళు ఉండాలి. అవునా? హల్లెలూయా. తోటలు ఉండాలి. ఇవన్నీ మనుషులు కోరుకునేటివి. మంచి మంచి వస్త్రాలు వేసుకోవాలి. కోరుకుంటారా? కోరుకోరా? అయితే ఇవన్నీ ఎవరు అనుభవించారంటే సొలొమోను అనుభవించాడు. హల్లెలూయా. మరి సొలొమోను మరి ఆయన గురించి మరి మరి ఎన్నో బంగ్లాలు కట్టించుకున్నాడు. హల్లెలూయా. ఒక్కొక్క బంగ్లాకి అంటే ఒక్కొక్క బిల్డింగ్ కి మరి ఇప్పటి కరెన్సీతో చూసుకుంటే కనుక మరి 42 లక్షల ఎంతో లక్షల కోట్లు. హల్లెలూయా. ఒక్కొక్క బిల్డింగ్ ఆయన కట్టించుకున్న ఒక్కొక్క బిల్డింగ్ మరి 1000 మంది భార్యలను పెట్టుకున్నాడు. 1000 మందికి 1000 బిల్డింగ్లు.
హల్లెలూయా. తోటలు, మంచి మంచి తోటలు. హల్లెలూయా. ఇప్పుడు లేబానోన్ దేశం ఉంది కదా, ఇజ్రాయెల్ దేశం పక్కకు లేబానోన్. ఆ లేబానోను ప్రాంతము చాలా పచ్చని ప్రాంతం అంట. ఆ లేబానోన్ ప్రాంతం అంతా కూడా సొలొమోను అప్పుడు ఏం పెట్టుకున్నాడంటే తోటలు పెట్టుకున్నాడు ఆ లేబానోన్ ప్రాంతంలో. హల్లెలూయా. మరి తోటలు నాటించుకున్నాడు, ఎంతో మంది పన్వాలను పెట్టుకున్నాడు. ఇంకా మరి సొలొమోనుకు మరి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ప్రపంచంలో ఉన్న రాజులందరూ కూడా మరి సొలొమోనుకి ఏమైపోయారంటే స్నేహితులు అయిపోయారు. హల్లెలూయా. స్నేహితులు అయిపోయి అందరూ కూడా ప్రతి సంవత్సరము మరి ఎన్నో టన్నుల బంగారము మరి ఓడలలో పంపించేటోరు సొలొమోనుకు. హల్లెలూయా. ఆయన ఇంట్లో ఒక్కరోజు భోజనం, ఆయన అంతఃపురంలో ఒక్కరోజు భోజనమే దాదాపు ఇప్పుడు కరెన్సీతో పోల్చుకుంటే కనుక 5 లక్షల పైన ఉంటుందండి. హల్లెలూయా. అప్పుడు అది ఇంకా చాలా కాస్ట్లీ. హల్లెలూయా. అన్ని రకాల వంటకాలు, జింకలు, కోళ్ళు, పిండి వంటలు, అన్ని రకాల వంటకాలు ఒక్కరోజే వండేవాళ్ళు సొలొమోన్ ఇంట్లో. హల్లెలూయా. అన్ని రకాలుగా మరి ఒక మనిషి ఏదైతే బాగుంటుందని చెప్పి అనుకుంటాడో అవన్నీ అనుభవించాడు. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది తాగితే పీస్ఫుల్ గా ఉంటది, తాగితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది తాగుతారు. అది సొలొమోను అది కూడా చేసి చూశాడు, అన్నిటిని అనుభవించాడు. హల్లెలూయా. సొలొమోను రాసిన మరి గ్రంథాలన్నీ కూడా అనుభవంతో, జ్ఞానంతో, అనుభవంతో మరి రాసిన గ్రంథాలు. హల్లెలూయా. అన్నిటిని కూడా అనుభవించి చివరికి ఏమంటాడు సొలొమోను? సమస్తము వ్యర్థమే అంటాడు. హల్లెలూయా. సమస్తము వ్యర్థమే. ఒక గాలికి ప్రయాసపడ్డట్టుగా మనుషుడు ప్రయాసపడుతున్నాడు అంటాడు. హల్లెలూయా. గాలికి ప్రయాసపడుతున్నట్టుగా అంటే ఎట్లుంటుంది? గాలి కనబడుతుందా మనకి? గాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎటు పోతుందో తెలియదు. అవునా? హల్లెలూయా. ఆ గాలికి ప్రయాసపడ్డట్టుగా మనం ప్రయాసపడుతున్నాం అంట. హల్లెలూయా. సమస్తము వ్యర్థమే అంటాడు. హల్లెలూయా. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం తప్ప ఏది కూడా లాభం లేదంట. దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన మరి ఆజ్ఞలను మరి గైకొనడమే మానవ కోటికి ఇదే విధి అంటాడు సొలొమోన్ ప్రసంగి గ్రంథమును. హల్లెలూయా. అంటే మరి లోకరీతిగా నువ్వు ఎట్లా బ్రతికినా పర్వాలేదు. హల్లెలూయా. ఈ లోకరీతిగా నువ్వు కడుబీదగా ఉన్నా కానీ పర్వాలేదు, ధనవంతుడిగా ఉన్నా పర్వాలేదు, ఎట్లున్నా పర్వాలేదు. కానీ ఆత్మీయంగా నువ్వు సరిగా లేకపోతే గనుక అంతా వ్యర్థమే. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించకపోయినా పర్వాలేదు. ఎందుకంటే కనుక ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటిది? వ్యర్థం. హల్లెలూయా. ఈ లోకంలో ఖాళీ మనం సంపాదించాలి కాదని కాదు, కానీ బ్రతుకున్నాం కాబట్టి మరి బ్రతుకున్న రోజులు మరి ఇంకొకరి దగ్గర చేయి దాపకుండా మనంతట మనమే మరి సంపాదించుకొని తినాలి కాబట్టి దాని కొరకు మనం పని చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. హల్లెలూయా. కానీ మరి నువ్వు ఈ లోకంలో శరీరరీతిగా ఏ స్థితిలో ఉన్నా కానీ ఆత్మీయంగా మాత్రము మంచి స్థితిలో ఉండేదే చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే కనుక నువ్వు ఈ లోకంలో ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నావో దాన్ని బట్టే పరలోకంలో నీకు బహుమానాలు ఉంటాయి. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు ఆత్మీయ స్థితిలో ఏ లెవెల్లో ఉన్నావో, ఎట్లున్నావో దాన్ని బట్టే ఏముంటాయి నీకు? దేవుని రాజ్యంలో బహుమానాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో బహుమానాలు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో మనం ఏం చూసుకోవాలి? ఆత్మీయంగా మనం ఎట్లున్నామో అది చూసుకోవాలి. మనం హల్లెలూయా. ఆత్మీయంగా ఎదిగేది మనం చూసుకోవాలి. హల్లెలూయా. మరి సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 23 నుంచి 27వ వచనం వరకు కూడా మనం చూసుకుంటే కనుక మరి ఆత్మీయంగా మనము మరి ఎలాగ మనల్ని మనం సరి చేసుకోవాలనో మరి ఇక్కడ సొలొమోను భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 23వ వచనంలో చూసుకుంటే నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ హృదయమును భద్రంగా కాపాడుకోవడం అంటే నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవడమే.
ఎందుకంటే గనుక మరి ఇప్పుడు నీ కన్ను ఏదైతే ఆశిస్తుందో, నీ కన్ను ఏదైతే చూస్తుందో హృదయం దాన్ని ఆశిస్తుంది. హృదయం ఎక్కువగా దేన్ని ఆశపడుతుంది? హృదయము దేనికి అట్రాక్ట్ అవుతుంది అంటే కనుక పాపానికే అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకున్నావంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకుంటున్నట్టే. ఇక్కడ ఏమంటుడు? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. అలలియ ఈ జీవధారలు అంటే ఏంటిది? పరిశుద్ధాత్మ. అలలియ నీ హృదయంలో నుండి బయలుదేరును అంటే నీ ద్వారా ఇంకా అనేకులు రక్షింపబడాలి, నీ ద్వారా ఇంకా అనేకులు నిత్య జీవంలో మరి ప్రవేశించాలి. అలాగే ఇప్పుడు దేవుడు మరి సంఘాన్ని లోకానికి వెలుగన్నాడు. ఎందుకు లోకానికి వెలుగన్నాడు? వెలుగు అనేది ఏం చేస్తుంది? నీకు మార్గాన్ని చూపిస్తుంది. అవునా? వెలుగు అనేది ఏం చేస్తుంది? లైట్ ఏం చేస్తుంది? నీకు అన్ని కూడా క్లియర్ గా చూపిస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరి సంఘము లోకానికి వెలుగు అయితే మరి అంటే ఈ సంఘం ద్వారా మరి లోకానికి ఏమర్థం కావాలి? అన్ని కూడా మరి క్లియర్ గా అర్థం కావాలి. హల్లెలూయా. సరి అయిన మార్గము మరి బయలుపరచబడాలి సంఘం ద్వారా లోకానికి. హల్లెలూయా. మరి సంఘం ద్వారా లోకానికి సరి అయిన మార్గం బయలుపరచబడుతుందా? లోకమంతా కూడా దేవుని వైపున తిప్పబడుతున్నారా అంటే చాలా మట్టుకు లేదనే చెప్పాలి. ఎందుకంటే కనుక మరి వెలుగు ఎట్లుందంటే ఇప్పుడు చీకటిగా ఉందన్నమాట. హల్లెలూయా. లైటే, కానీ ఇప్పుడు లైట్ లో కరెంటు లేకపోతే వెలుగుతుంది అది? ఇప్పుడు చాలా మట్టుకు విశ్వాసులు అందరు ఎట్లున్నారు అంటే కనుక కరెంటు లేని లైట్ లాగా ఉన్నారన్నమాట. హల్లెలూయా. కరెంటు లేని లైటే కానీ దాని ద్వారా ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదు. అవునా? హల్లెలూయా. ఆ లైట్ లో కరెంట్ ఉంటేనే అది వెలుగుతుంది, అనేకులకు మరి మార్గాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా మరి దేవుడు ఒక వెలుగుగా పెట్టాడు లోకానికి. హల్లెలూయా. మరి లోకానికి మార్గం చూపించడానికి, మరి దేవుని వైపున లోకమును త్రిప్పడానికి దేవుడు మరి విశ్వాసులందరినీ ఒక వెలుగుగా దేవుడు పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సొలొమోను కూడా ఇక్కడ ఏం చెప్తుండు? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. హల్లెలూయా. అంటే నీ ద్వారా పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకొని ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఇతరులను మరి దేవుని వైపునకు త్రిప్పుతాడు. పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఇతరులను దేవుని వైపునకు త్రిప్పడానికి పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోవాలంటే కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏంటి అంటే కనుక కరెంట్ అన్నమాట. హల్లెలూయా. మనం ఎప్పుడు మరి లోకానికి వెలుగుగా మరి ఉంటామంటే కనుక పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడే. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఎట్లా జీవించాలనో ఏం చేయాలో మనకు తెలియదు. హల్లెలూయా. మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉంటది మరి ఎలా మరి మన పక్షమున పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకంటే కనుక మనకెట్లా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడంట పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అంటే మరి మనకు ఎలాగ జీవించాలో కూడా మనకు తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు పెట్టాడు? ఈ లోకంలోకి ఎందుకు పంపించాడు? మరి మనకు వాక్యాన్ని బోధించి సర్వసత్యంలోనికి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మని ఈ లోకంలోకి పంపించాడంట. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్ముడు ఎట్లా మరి మనల్ని సర్వసత్యం మనకు ఎట్లా వాక్యమును బోధిస్తున్నాడు? ఒక వ్యక్తిలో ఉండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నీకే మరి బైబిల్ చదివినప్పుడు గొప్ప మర్మాలు బయలుపరుస్తాడు. నీలో లేకపోతే వేరేటోళ్ళలో ఉండి నీకు వాక్యాన్ని బోధిస్తాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటిదంటే వాక్యాన్ని బోధించడమే, సర్వసత్యంలో నడిపించడమే పరిశుద్ధాత్ముడు చేసే పని. హల్లెలూయా. అంటే మరి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడే మరి పరిశుద్ధాత్ముడు మన ద్వారా ఏం చేస్తాడు? లోకంలో ఉన్న వారిని దేవుని వైపునకు తిప్పుతాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడే మనం లోకంలో ఉన్న వారిని దేవుని వైపునకు తిప్పగలం. హల్లెలూయా. చీకట్లో ఉన్న వారికి మనం మార్గం చూపించగలం ఒక వెలుగుగా ఉండి.
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ఏం చేయాలంట? హృదయమును భద్రంగా కాపాడుకోవాలంట. హల్లెలూయా. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటే కనుక నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయంట? జీవధారలు బయలుదేరుతాయంట. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకోవాలంటే కనుక నిన్ను నువ్వు ఎట్లా చూసుకోవాలి? చాలా జాగ్రత్తగా. హల్లెలూయా. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోవాలి, అంటే పాపంలో పడిపోకుండా. హల్లెలూయా. నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకుంటే కనుక నీలో పరిశుద్ధాత్ముడు ఉండి ఏం చేస్తాడు? మరి నీ ద్వారా అనేకులను దేవుని వైపున తిప్పుతాడు. హల్లెలూయా. నువ్వే హృదయాన్ని భద్రంగా కాపాడుకోకపోతే పరిశుద్ధాత్ముడు ఉంటాడు, ఉండదని కాదు, పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు. హల్లెలూయా. కానీ మనల్ని వాడుకోలేడు. హల్లెలూయా. మనము మన హృదయాన్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడే, మన హృదయాన్ని మనము భద్రంగా కాపాడుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకోగలుగుతాం. హల్లెలూయా. మనము మన హృదయాన్ని మనము భద్రం చేసుకోకపోతే కనుక పరిశుద్ధాత్ముది ఒక రూట్ ఉంటుంది, మనది ఒక రూట్ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఎట్లా పరిశుద్ధాత్ముడు ఎట్లా మనల్ని వాడుకుంటాడు? వాడుకోలేడు కదా. పరిశుద్ధాత్ముడు మనల్ని వాడుకోవాలంటే మన హృదయంను మనం ఏం చేయాలి? భద్రంగా కాపాడుకోవాలి. హల్లెలూయా. మరి హృదయంను మరి ఎట్లా భద్రంగా కాపాడుకోవాలో ఇక్కడ 24వ వచనం నుంచి 27వ వచనం వరకు చెప్తున్నాడు సొలొమోను భక్తుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. హల్లెలూయా. ఏం రానియొద్దంట? ఏం రానియొద్ద? మూర్ఖపు మాటలు. హల్లెలూయా. ఇంకా కుటిలమైన మాటలు రానియొద్దంట. హల్లెలూయా. మూర్ఖపు మాటలు అంటే చెడ్డ మాటలు, మరి అంటే ఈ మాటలు రానియొద్దంట నోట్లో నుండి. హల్లెలూయా. జనరల్గా ఇప్పుడు నోటికి మరి ఇప్పుడు యేసుప్రభు అంటారు, హృదయంలో ఉన్నది నోటి ద్వారా బయటకు వస్తుందట. ఏదైతే ఆలోచన ఉంటుందో అదే మనం ఏం చేస్తాం? బయటికి మాట్లాడతాం. అవునా? హల్లెలూయా. అంటే నీ నోటికి మాటలు రానియొద్దు అంటే, నీ నోటి చెడ్డ మాటలు రానియొద్దు అంటే కనుక నీ హృదయంలో ఆలోచన రాకుండా చూసుకోవాలి నేను. హల్లెలూయా. ఆ మాటలు మాట్లాడాలన్న ఆలోచన నీ హృదయం రాకుండా, నీ తలంపులోకి రాకుండా నువ్వు చూసుకోవాలి. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు చూసుకుంటే కనుక నీ నోటి నుంచి ఏం రావు? చెడ్డ మాటలు రావు. ఏమొస్తాయి? ఆశీర్వాదం మాటలు మాత్రమే వస్తాయి నీ నోటి నుంచి. హల్లెలూయా. ఇంకా మరి 25వ వచనం, నీ కనులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. హల్లెలూయా. నీ కనులు ఏందంట? ఇటు అటు చూడక సరిగ్గా చూడాలంట. హల్లెలూయా. నీ కనురెప్పలు నీ ముందర సూటిగా నడవాలంట. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది ఇట్లా దురాత్మ వాళ్ళని మనం చూస్తే కనుక, లేకపోతే ఇట్లా చేతబడులు మనం చూస్తే కనుక వాళ్ళు మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారా? చూడరు. అబ్జర్వ్ చేయరండి. ఎవరైనా ఇప్పుడు చేతబడులు చేసే వాళ్ళు ఉన్నారంటే అంటే తెలిస్తే కనుక వాళ్ళని అబ్జర్వ్ చేయండి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు ఎవరినైనా కానీ. హల్లెలూయా. మనం వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళు మనల్ని చూడాలి, అటో ఇటో చూస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే కనుక వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉన్నారు? ఒక దురాత్మ కంట్రోల్లో ఉన్నారు. దురాత్మ కంట్రోల్లో ఉన్న వ్యక్తి సరిగ్గా చూడడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి సరిగ్గా చూస్తాడు. కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలరు. దురాత్మ పట్టిన వ్యక్తి కళ్ళలోకి కళ్ళు పెట్టి కరెక్ట్ గా చూడలేడు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం రాయబడింది? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కన్నురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. హల్లెలూయా. అంటే ఇక్కడ మరి నీ కన్నులు అంటే శరీర రీతి కన్ను అని కాదు, కానీ ఆత్మీయ నేత్రాలు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ సరిగ్గా చూడవాలని అంటే ఇప్పుడు ఎవరిని చూడాలి? మనము యేసు ప్రభువును చూడాలి. ఇటు చూడక అంటే కనుక మరి ఇటు అటు అంటే ఇటు అటు ఎవరు ఉంటారు అంటే సాతానుడు ఉంటాడు. హల్లెలూయా. లోకం ఉంటది. హల్లెలూయా. మనకు ఎదురుగా ఉండేది, మనకు ముందుగా ఉండేది ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నన్ను వెంబడించండి అని చెప్పాడు. నన్ను వెంబడించేవాడు
జీవ వెలుగు కలిగి ఉంటుందని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు? మన ముందట ఉంటాడు. హల్లెలూయా. మన సైడ్లలో ఎవరు ఉంటారు? సాతాను దూతలు మన సైడ్లలో మన వెనకాల ఉంటారు. మన ముందట ఎవరుంటారు? యేసు. హల్లెలూయా. మరి ఇటు అటు చూడక మరి సరిగాను సూటిగా చూడంటే ఎవరి వైపునకు చూడాలి? మనము ఆత్మీయంగా దేవుని వైపుకు చూడాలి. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది ఎవరి వైపునకు మనం చూడాలి. హల్లెలూయా. జీసస్. పన్నెండవ అధ్యాయం 2వ వచనం. మనం కూడా ప్రతి వారము సులువుగా చిక్కులు పెట్టి పాపలను విడిచిపెట్టి విశ్వాసంలోకి కడితే దానిని కొనసాగించే వారినైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన కందంలో ఓపికతో పరిగెత్తును. చాలు. హల్లెలూయా. మరి ఎవరి వైపు చూడంటే విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు నాకు చూచుచు. హల్లెలూయా. ఎవరి వైపు నాకు చూడాలంట? యేసు వైపు నాకు చూడాలంట. హల్లెలూయా. యేసు ప్రభు వైపు నాకు చూడడం అంటే యేసు ప్రభు ఫోటో ముందట పెట్టుకొని యేసు ప్రభు ఫోటోను చూడడం కాదు. హల్లెలూయా. యేసు ప్రభు వైపు నాకు చూడడం అంటే ఇప్పుడు ఏంటిదంటే కనుక యేసు ప్రభుని గమనించడం, యేసు ప్రభు మరి జీవితాన్ని స్టడీ చేయడం. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు మరి శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు? మనకు మాదిరిని చూపించడానికి, మనం ఎలాగా జీవించాలి, ఎలాగా ప్రతి శోధనను జయించాలి, ఎలా జీవించాలో ఆ మాదిరిని చూపించడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి యేసు ఈ లోకంలో ఎలాగ నడుచుకున్నారో అది మనం స్టడీ చేయడం అన్నమాట. హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూడడం అంటే యేసు ప్రభు ఎలాగ ఈ లోకంలో బ్రతికాడు. ఇప్పుడు యేసు ప్రభు మరి మనం ఏ శరీరంలో ఉన్నామో అదే శరీరంలో యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు మరి మనల్ని సాతానుడు శోధించినట్టుగా యేసు ప్రభువును కూడా సాతానుడు శోధించాడు. హల్లెలూయా. మనం పాపంలో పడిపోయినట్టుగా యేసు ప్రభు పడిపోయిందంటారా? పడిపోలే. హల్లెలూయా. ఎక్కడ కూడా మరి యేసు ప్రభు సాతానికి ఎక్కడ కూడా అవకాశం ఇయ్యలే. హల్లెలూయా. ఎక్కడ కూడా పడిపోలే. మనల్ని ఎట్లా సాతానుడు శోధిస్తున్నాడో అట్లనే యేసు ప్రభువును కూడా శోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యేసు ప్రభువుకి లేవంటారా? యేసు ప్రభువుకి కూడా ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు మరి ఆ తల్లి అయిన మరియా, యోసేపు ఇద్దరు కూడా ఏంటి బీదవాళ్ళే. రాజవంశంలో పుట్టినారు అన్న పేరు మాత్రం ఉంది కానీ నిరుపేదలే. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవాలయంలో మరి ఏం బలి అర్పిస్తారంటే కనుక 2 పావురాలను బలి అర్పిస్తారు. హల్లెలూయా. 2 పావురాలను మరి మరి బలి అర్పించమని ఎవరికి చెప్పాడంటే దేవుడు అంటే కనుక ధర్మశాస్త్రంలో నిరుపేదలకి. ధనవంతులు అయితేనేమో మేకలను గొర్రెలను అర్పించవచ్చు, పేదవాళ్ళు అయితేనే పావురాలు పిచ్చుకలను అర్పించవచ్చు. సో మరి మరియమ్మ యోసేపు ఇద్దరు కూడా పావురాలను అర్పించారు కాబట్టి దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మరి పేదలనే అర్థమవుతుంది. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభు కుటుంబంలో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు యేసు ప్రభు కూడా మరి 30 సంవత్సరాలు ఏం చేశాడు యేసు ప్రభు అంటే కనుక మరి తన తల్లిదండ్రితో ఉండి తల్లిదండ్రికి సపోర్ట్. యోసేపు ఏం పని చేసేవాడు అంటే కార్పెంటర్ పని చేసేవాడు. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు కూడా యోసేపుకు సపోర్ట్ చేసేవాడు. యేసు ప్రభు కూడా కార్పెంటర్ గా పనిచేశాడు. యేసు ప్రభు కూడా 30 సంవత్సరాల తర్వాత బాప్టిజం తీసుకొని పరిచర్యకు వచ్చాడు. కానీ అంతవరకు తండ్రికి సపోర్ట్ మరి యోసేపుకు మరి సపోర్ట్ చేశాడు యేసు ప్రభు. అంటే ఇప్పుడు మనం ఎట్లయితే బాధలు పడతామో ఆ బాధలన్నీ యేసు ప్రభు. హల్లెలూయా. మన సాతానుడు శోధిస్తున్నాడు, సేమ్ అదే విధంగా మరి యేసు కూడా సాతానుడు శోధించాడు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు పాపంలో పడిపోయిందా అంటే పడిపోలే. హల్లెలూయా. మనం పాపంలో పడిపోయాం, అవునా? హల్లెలూయా. యేసు ప్రభు పడిపోయింది, యేసు ప్రభు పాపంలో పడిపోలే. సాతానుడు మనల్ని ఎట్లా శోధించిండో యేసు ప్రభును అట్లా. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా
సాతానుకు అవకాశం ఇవ్వలే. హల్లెలూయా. అయితే మరి మనము కూడా మరి యేసు ప్రభు వైపున చూడడం అంటే ఏంటిది? యేసు ప్రభు ఎట్లా బ్రతికాడు? హల్లెలూయా. సాతానుకు అవకాశం ఇవ్వక మరి యేసు ప్రభు బ్రతికాడో అది గమనించి చూడడం, యేసు ప్రభు వైపున చూడడం మనం. హల్లెలూయా. యేసు ప్రభు జీవితాన్ని మనం ఎప్పుడైతే స్టడీ చేస్తామో మనం యేసు ప్రభు లాగా మనం జీవించడానికి ప్రయత్నిస్తాం. హల్లెలూయా. ఇప్పుడు పాపం అనేది, ఇప్పుడు నీ హృదయము దేనికి అట్రాక్ట్ అవుతుంది? పాపానికి అట్రాక్ట్ అవుతుంది. అవునా? హల్లెలూయా. అయితే ఇప్పుడు హృదయము, ఇప్పుడు నీ కన్నుకు నీ హృదయానికి కనెక్షన్ ఉంటుంది. నీ కన్ను ఏదైతే చూస్తుందో అదే హృదయం ఆశిస్తుంది, అంతే. అవునా? హల్లెలూయా. మన కన్ను ఏంటిది అంటే కనుక మన దేహానికి దీపం. హల్లెలూయా. మన కన్ను ఏంటిది? మన దేహానికి దీపం. హల్లెలూయా. నీ కన్ను ఏదైతే చూస్తుందో అదే నీ హృదయం ఆశిస్తుంది. నీ హృదయం ఏదైతే ఆశిస్తుందో నీ నోరు అదే పలుకుతుంది, నీ చేతులు అవే పనులు చేస్తాయి, నీ కాళ్ళు మరి దాని వైపునకే పరిగెత్తుతుంది. అంటే ఎక్కువ పాపము దీంతో జరుగుతుంది అంటే కనుక నీ కంటితోటే జరుగుతుంది మొదలు పాపం. అందుకే యేసు ప్రభువు ఏమంటాడంటే కనుక 2 కన్నులుండి నువ్వు నరకంలో పడద్రోయబడ్డం కంటే ఒక్క కన్నుతో దేవుని రాజ్యంలో ప్రవేశించడం అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కనుక మరి కళ్ళతోటే పాపం ఎక్కువగా దేంతో జరుగుతుంది? మొదలు కళ్ళతోటే పాపం జరుగుతుంది. నువ్వు ఏదైతే చూస్తున్నావో అదే నీ హృదయం ఆశిస్తుంది, నీ చేతులు అవే పనులు చేస్తున్నాయి, కాళ్ళు దానికి పరిగెత్తుతున్నాయి, నోరు అదే మాట్లాడుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మరి ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడు? నీ కళ్ళను ఇటు అటు చూడకుండా, హల్లెలూయా, నువ్వు యేసు ప్రభు వైపున కాకుండా వేరే వాటి గురించి నువ్వు ఆలోచిస్తే గనక అదేంటిది? ఇటు అటు తొలగిపోయినట్టు. నువ్వు వేరే వాటి గురించి నువ్వు ఆలోచించకుండా యేసు ప్రభు గురించి నువ్వు ఆలోచించడం మొదలు పెట్టాలి. హల్లెలూయా. యేసు ప్రభు జీవితాన్ని నువ్వు స్టడీ చేయాలి. హల్లెలూయా. మరి ఫిజికల్ గా చూడడానికి యేసు ప్రభు మరి మన ముందట లేడు. హల్లెలూయా. ఆత్మీయంగా ఉన్నాడు కాబట్టి మరి మనం శరీర రీతి నేత్రాలతో కాదు, ఆత్మీయ నేత్రాలతో చూడాలి యేసు ప్రభు. హల్లెలూయా. అంటే మరి యేసు ప్రభుని మనం స్టడీ చేయాలి. మనం యేసు ప్రభు జీవితాన్ని, యేసు ప్రభు ఎలాగ బ్రతికాడు. మరి యేసు ప్రభు తల్లిదండ్రులకు లోబడలేదంటారా? లోబడ్డాడు కదా. యేసు ప్రభు తల్లిదండ్రికి లోబడ్డాడు. హల్లెలూయా. తండ్రి అనే దేవునికి లోబడ్డాడు. యేసు ప్రభు ఏమంటాడంటే కనుక నా తండ్రి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో అదే నేను పాటిస్తున్నా అంటాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే యేసు ప్రభు పాటించాడు. హల్లెలూయా. అలాగనే మరి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలే మనం పాటించడానికి చూడాలి. హల్లెలూయా. పాత నిబంధనలో మోషేకి దేవుడు 13 వందల మరి ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరి మనకేమో ప్రధానమైనవి 2 అన్నాడు. ఏంటి ఆ ప్రధానమైనవి? మొదటిదేమో పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ బలముతో ప్రభు అయిన దేవుని ప్రేమించాలి. 2వది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలి. హల్లెలూయా. ఈ 2 ఆజ్ఞలు దేవుడు యేసు ప్రభు మనకిచ్చాడు. ఈ 2 ఆజ్ఞలు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎట్లయితే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే పాటించాడో మనం కూడా యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞలే మనం కూడా పాటించాలి. హల్లెలూయా. ఆజ్ఞలు అతిక్రమించేటట్టుగా సాతాను ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. కానీ సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మనం చేయాల్సిన పని ఏంటిది? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే మనం పాటించడానికి చూడాలి మనం. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఎలాగైతే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆజ్ఞని పాటించాడు అలాగనే మరి మనం కూడా పాటించాలి. హల్లెలూయా. మరి అదే మరి యేసు ప్రభు వైపునకు చూస్తూ నడవడం అంటే మరి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడం. హల్లెలూయా. ఇక్కడ తర్వాత మళ్ళా మరి సొలొమోను భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? సామెతలు 4వ అధ్యాయంలో 26వ వచనంలో చూసుకుంటే కనుక నీవు నడుచు మార్గమును సరళం చేయుము, అప్పుడు నీ మార్గములు అన్నీ స్థిరములగును. హల్లెలూయా. నీవు నడుచు మార్గమును ఏం చేయాలంట? సరళం చేయాలంట. హల్లెలూయా. అంటే నువ్వు నడిచే మార్గమును సరళం చేయడం అంటే ఏంటిది? ఇది ఏ మార్గం అంటే ఆత్మీయ మార్గం. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా నువ్వు సరిగా ఉంటే గనక తర్వాత ఏమంటున్నాడు? అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును అంటున్నాడు.
అంటే ఇప్పుడు ఈ మార్గంలో ఏంటంటే నీ బిజినెసెస్, నీ జాబ్స్, నీ బిజినెసెస్, ఈ మార్గాలు అనమాట. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా నువ్వు సరిగ్గా ఉంటే నువ్వు చేసే ప్రతి బిజినెస్ కూడా స్థిరంగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. తర్వాత ఇక్కడ 27వ వచనంలో, నీవు కుడి తట్టునకైనను ఎడమ తట్టునకైనను తిరగకము, నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకొనము. హల్లెలూయా. కుడి తట్టుకు గాని ఎడమ తట్టుకు గాని తిరగదు. హల్లెలూయా. మనం ఎటు చూడాలి? మనము యేసు ప్రభు వైపునకే చూడాలి. ఫాలో అయితే ఎవరిని ఫాలో కావాలి? మనము యేసు ప్రభునే ఫాలో కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ 23వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా ఉన్న ఈ వచనాలన్నీ కూడా పాటించిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో మనకి. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరో చెప్పాలి. ఈ వచనాలన్నీ కూడా ఈ 23వ వచనం నుండి 27వ వచనం వరకు కూడా ఉన్న ఈ వచనాలన్నీ కూడా పాటించిన ఒక వ్యక్తి ఉన్నాడు మనకు బైబిల్లో. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరంటే గనక యోబు. హల్లెలూయా. చూడండి, అది చూపించి ముగిస్తాను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 11, 12 రెండు వచనాలు చదవండి. నా పాదములు ఆయన అడుగుజాడలను విడవక నడిచినవి. నేను పుట్టు తెలియక ఆయన మార్గం అనుసరిస్తున్నాను. ఆయన పెరుగులో అన్నలు నేను విడిచి తిరగలేదు. ఆయన లోటు మార్గములను నా స్వభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుకున్నాను. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి. హల్లెలూయా. అంటే మరి దేవుడు మరి యోబు పాదములు ఏం చేస్తున్నాయట? దేవుని అడుగు జాడలు విడవక నడుస్తున్నాయంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇక్కడ దేవుని అడుగు జాడలు ఏంటిదంటే కనుక దేవుని ఆజ్ఞలు, దేవుని స్వభావము. హల్లెలూయా. మరి దేవుడు ఎలాగా మరి ఉన్నాడో, మరి యోబుకు మనకున్నంత వాక్యం లేదు. హల్లెలూయా. మరి బైబిల్లో చాలా పాత పుస్తకం ఏదంటే కనుక యోబు గ్రంథమే. అన్నిటికంటే ముఖ్యంగా ఆది కంటే కూడా ముందుగా రాయబడ్డది ఏంటంటే యోబు గ్రంథమే. హల్లెలూయా. మరి మోషే కంటే కూడా మరి ముందున్నవాడు యోబు. హల్లెలూయా. కానీ మరి యోబుకు సంపూర్ణమైన వాక్యం లేదు. యోబుకు తెలిసింది ఒక్కటే, దేవుని యందు యెహోవా యందు భయభక్తులే జ్ఞానము, దుష్టత్వం విడిచిటే వివేకం. ఇది మాత్రం మరి తెలుసు యోబుకు. మరి 28వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది యోబు గ్రంథంలో. ఆ ఒక వాక్యం మాత్రమే యోబుకు తెలుసు. హల్లెలూయా. యోబు పాటించింది అంటే ఆ ఒక్క వాక్యమే. దేవుడు వాక్యం ఇచ్చింది యోబు గురించి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, ఇతని వంటి వాడు ఈ భూమి మీదనే లేడు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి భూమి మీదనే లేడంటే భూమి మీద కొన్ని కోట్ల మంది ప్రజల్లో ఉంటారు. అవునా? హల్లెలూయా. మరి కొన్ని కోట్ల మంది ప్రజల్లో ఇతని వంటి వాడు భూమి మీద లేడు అంటే మరి ఎంత తాను జాగ్రత్త మరి చూసాలే అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసాడు, చాలా జాగ్రత్తగా మరి దేవుని అడుగు జాడలు విడవకుండా నడిచాడు. దేవుడు ఇచ్చిన మరి దేవుని గురించి తెలిసిన ఆ ఒక్క వచనమే, ఆ ఒక్క మాటనే యోబు భక్తుడు పర్ఫెక్ట్ గా పాటించాడు. హల్లెలూయా. దేవుని అడుగు జాడలు విడవక నడిచాడు. తన స్వాభిప్రాయం కంటే కూడా ఏంటంట, దేవుని నోటు మాటలే ఎక్కువగా ఎంచాడంట. హల్లెలూయా. అంటే యోబు ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతకలే, ఆయన ఇష్ట ప్రకారంగా మాట్లాడలేదు, ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకోలే. హల్లెలూయా. ఎవరి ఇష్ట ప్రకారంగా నడుచుకున్నాడు? దేవుని ఇష్ట ప్రకారంగానే నడుచుకున్నాడు. హల్లెలూయా. ఎవరి మాటలకు విలువిచ్చాడంటే కనుక దేవుని మాటలకు మాత్రమే విలువిచ్చాడు. తన ఆలోచన ప్రకారంగా పోలే యోబు. కాబట్టి మరి ఏమైపోయింది? ఆయన ఏ బిజినెస్ పెట్టినా కానీ దాంట్లో సక్సెస్ చూశాడు. ఇంతకుముందు మరి ఆ సామెతల్లో మరి 4వ అధ్యాయంలో 26వ వచనంలో ఏం చదువుకున్నాము? నీవు నడుచు మార్గమును సరళం చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములాగున అంటాడు. అవునా? హల్లెలూయా. అది ఎవరికి నెరవేరింది అంటే యోబుకు నెరవేరింది అది. హల్లెలూయా. మరి యోబు ఏ బిజినెస్ మొదలు పెట్టినా కానీ దాంట్లో అభివృద్ధి చెందాడు. కొన్ని వంటలను మేపడం మొదలు పెడితే 7,000 వంటలు అయిపోయినాయి.
కొన్ని గొర్రెలను మేపడం మొదలు పెడితే 3000 గొర్రెలు అయిపోయినాయి. హల్లెలూయా. ఒక జత ఎడ్లు తెచ్చుకుంటే 500 జతలు అయిపోయినాయి. హల్లెలూయా. మరి ఎడ్లే 500 జతలు అయిపోయినాయి అంటే మరి ఎడ్లు దున్నే పొలం ఎంత ఉంటుంది ఇంకా? హల్లెలూయా. ఎకరాల స్థలం. హల్లెలూయా. ఇంకా చాలా మంది పని వాళ్ళు. ఏది స్టార్ట్ చేసినా కానీ దాంట్లో అభివృద్ధిని చూశాడు యోబు. హల్లెలూయా. ఎందుకంటే గనక ఆయన ఆత్మీయ జీవితాన్ని ఆయన చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. హల్లెలూయా. ఇంకొక వచనం కూడా చూపిస్తా. ఇదే యోబు గ్రంథం 31వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నేను కన్నులతో చాలు చాలు. చదువు 2వ వచనం కూడా చదువు. అలాగు చేసిన ఎడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలములను సర్వకి స్వాస్థ్యం ఏమగును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నా, మరి ఆయన కన్నులతో ఏం చేశాడంట? నిబంధన చేసుకున్నాడంట. కన్యకని నేను చూడొద్దా అని చెప్పి, అంటే పాపం చూపుతో చూడొద్దని చెప్పి నిబంధన చేసుకున్నాడంట. హల్లెలూయా. మరి కొత్త నిబంధనలు చేసుకోవాలంట. మరి ఆ స్త్రీని మోహపు చూపుతో చూడడమే హృదయంలో వ్యభిచారం చేసినట్టే అంట. వ్యభిచారం చేస్తే చేసినట్టు కాదు, నువ్వు ఖాళీ మోహపు చూపుతో చూస్తేనే, మోహపు చూపుతో చూస్తేనే ఏంటంట, ఆ స్త్రీని వ్యభిచారం చేసేసినట్టు అంట ఆ స్త్రీతో. హల్లెలూయా. అట్లుంటది అనమాట. అయితే యోబు ఇక్కడ, మరి యోబుకు ఆ వాక్యం తెలియదు. మరి యోబు కొన్ని వేల సంవత్సరాల తర్వాత మరి యేసు ప్రభు లోకంలోకి వచ్చి ఆ మాట చెప్పాడు. హల్లెలూయా. కానీ ముందే యోబు ఏం చేశాడంట? ఆయన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట కన్యకతో. మరి కన్యకను మోహపు చూపుతో చూడొద్దని చెప్పి. ఒకవేళ మరి ఏమంటుండు? అలాగూ చేసిన పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును. హల్లెలూయా. ఒకవేళ నేను ఆ పని చేస్తే కనుక దేవుని ఆజ్ఞ ఏమైపోతుంది? హల్లెలూయా. నేను దేవుని ఆజ్ఞను పాటించాలి అని చెప్పి అనుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి తన కళ్ళకు కూడా మరి ఏం చేశాడు? కళ్ళ నిబంధన చేసుకున్నాడు. మరి అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. కాబట్టి మరి యోబు చుట్టూ, యోబు కుటుంబం చుట్టూ ఏం వేయబడ్డది? కంచె వేయబడ్డది. అది యోబు జీవితంలో మరి యోబు అభివృద్ధి చెందడం సాతానుడు చూస్తున్నాడు, కానీ యోబును ఏం చేయలేకపోతున్నాడు సాతానుడు. ఎందుకు? సాతానుడు ముట్టకుండా యోబుకు, యోబు కుటుంబానికి కంచె వేయబడింది అనేది. ఆ కంచె ఎందుకు వేయబడ్డదంటే ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఆయన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు. ఆయన మరి దేవుణ్ణి ఫాలో అవుతున్నాడు, దేవుని ఆజ్ఞల్ని ఫాలో అవుతున్నాడు. అరే మళ్ళా తర్వాత మరి ఆయన పిల్లలు కూడా, మరి యోబుకి ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. ఈ 10 మంది ఏం చేసేటోళ్ళు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి ఇంట్లో మరి విందు చేసుకునేవారు అనమాట. అయితే వాళ్ళ విందులు పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు మరి తిని తాగి ఏమైనా దేవుని దూషించారేమో, హృదయంలో దేవుని వ్యతిరేకంగా ఏమైనా తలంచారేమో, ఏదైనా పాపం చేశారేమో అని చెప్పి యోబు ఏం చేసినాడు అంటే కనుక పొద్దున్నే లేచి ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ నిమిత్తం బలులు అర్పించి దేవుని దగ్గర క్షమాపణ కోరేవాడు. ఈ రకంగా సాతానుడు ఆయన కుటుంబంలోకి ఎంటర్ కాకుండా ఆయన కాపాడుకున్నాడు. కాబట్టి దేవుడు కూడా ఏం చేయగలిగాడంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆయనకు, ఆయన కుటుంబానికి, ఆయన కలిగిన దాని అంతటికి కూడా మరి దేవుడు కూడా కంచె వేయగలిగాడు. హల్లెలూయా. దేవుడు మన చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన కలిగిన దాని అంత చుట్టూ సాతానుడు ముట్టకుండా కంచె వేయాలి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే సాతానుడు ముట్టకుండా మరి మన కంచె వేసి మనం అప్పుడే అత్యధికంగా అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే కనుక మనం ఆపేటోళ్ళం. హల్లెలూయా. మనం అత్యధికంగా అభివృద్ధి శరీరరీతిగా అత్యధికంగా అభివృద్ధి చెందాలంటే దేవుడు మనకు, మన కుటుంబానికి, మనకు కలిగిన దాని అంతటికి కంచె వేయాలి. హల్లెలూయా. దేవుడు కంచె వేయాలంటే మనల్ని మనం చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. మన హృదయాన్ని మరి భద్రంగా కాపాడుకోవాలి మనం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోగలుగుతామంటే కనుక మరి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడే నేను దేవుని యొక్క వాక్యాన్ని ఫాలో అవుతున్నానా లేదా,
మరి నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడే మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం. హల్లెలూయా. మనల్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో అప్పుడే సరి అయిన మార్గంలో మనం నడుస్తాం. హల్లెలూయా. మరి మనం యేసు ప్రభు వైపునకు చూస్తూ మనల్ని మనం సరి చేసుకుంటూ ఈ యేసు ప్రభుని ఫాలో అయితే గనక, మరి ఆయన ఆజ్ఞలను మనం ఫాలో అయితే గనక మరి ఈ లోకంలో మనం బ్లెస్ అవుతాం. హల్లెలూయా. తర్వాత పరలోకంలో కూడా ఆశీర్వదింపబడతాం. హల్లెలూయా. పరలోకంలో కూడా దేవుని సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే గనక, యేసు ప్రభు ఎలాగ ఈ లోకంలో బ్రతికాడో అలాగనే బ్రతికిన వాడు మాత్రమే దేవుని సింహాసనం మీద కూర్చుంటాడు. హల్లెలూయా. పరలోకంలో కూడా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. యేసు ప్రభు బ్రతికినట్టుగా బ్రతికిన వాడు యేసు ప్రభుతో పాటు సింహాసనం మీద కూర్చుంటాడు. ఏదో మామూలుగా యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకొని మామూలుగా బ్రతికిన వానికి అడుగు పెడతాడు అంతే, కానీ మరి ఎలాంటి బహుమానాలు పొందుకోడు. హల్లెలూయా. మనం బహుమానాలు పొందుకోవాలి, దేవుని సింహాసనం మీద మనం కూర్చోవాలంటే గనక ఈ లోకంలో మనం ఎవరిని ఫాలో కావాలి? యేసు ప్రభుని ఫాలో కావాలి. హల్లెలూయా. యోబు ఎట్లయితే మరి దేవుని అడుగుజాడలు విడవక నడిచాడో మరి మనం కూడా దేవుని అడుగుజాడలు విడవక నడవాలి. హల్లెలూయా. మన స్వాభిప్రాయం కంటే కూడా మరి దేవుని నోటి మాటలకే ఎక్కువ విలువ ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆజ్ఞల్ని మనం పాటించాలి. హల్లెలూయా. మనం ఇటు అటు చూడకూడదు. అంటే మరి లోకం గురించి ఆలోచించొద్దు, లోకం తట్టు చూడొద్దు. ఎవరి తట్టు చూడాలి? యేసు ప్రభు తట్టు చూడాలి. హల్లెలూయా. మరి యేసు ప్రభు తట్టునకు చూసి యేసు ప్రభుని మనం ఫాలో అయినప్పుడే మనం ఈ లోకంలో బ్లెస్ అవుతాము, తర్వాత దేవుని సింహాసనం మీద కూడా మనం కూర్చుంటాం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్. మరి అందరు లేచి నిలబడినట్లయితే వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. తర్వాత మరి ముగింపు ప్రార్థన కూడా చేసుకొని ముగించుకుందాం.